ఫ్రెండ్స్, ముందుగా మనం కరెంట్ బిల్ అనేది ఎలా కట్టాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మన యూపీఐ యాప్లను అదర్ సోర్స్ సైట్స్లోనూ మనం డైరెక్ట్గా మనం కరెంట్ బిల్స్ అనేది ఇప్పుడు కట్టలేము. సో అందుకోసం భాగంగా ఏం చేశారంటే కరెంట్ సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కానీ లేదా యాప్ ద్వారా పేమెంట్ చేయమని చెప్పారు. సో ముందుగా మనం ఈరోజు యాప్ ద్వారా ఎలా పే చేయాలో తెలుసుకుందాం. సో మనం ప్లే స్టోర్లోకి వెళ్ళేసరికి సదరన్ పవర్ అనే యాప్ని మనం టైప్ చేసి సో ఇక్కడ కింద ఏదైతే చూపిస్తుందో సదరన్ పవర్ అనేది మనం ఇన్స్టాల్ చేద్దాము. సో అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ చేద్దామండి. సో ఈ సదరన్ పవర్ ద్వారా మనం అప్డేట్ చేసుకొని యాప్ని ఏదైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకొని సో వాటి ద్వారా మనం పేమెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో అదేవిధంగా APSPDCL.co.in వెబ్సైట్లో కూడా మనం బిల్స్ అనేది పే చేయగలము. సో ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో మనం సదరన్ పవర్ యాప్ ద్వారా ఎలా బిల్ పేమెంట్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ముందుగా యాప్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకి చూపిస్తుంది. సో రిజిస్ట్రేషన్, బిల్ పే, న్యూ కనెక్షన్, మొబైల్ లింకింగ్, పేమెంట్ హిస్టరీ, కన్జంప్షన్, కస్టమర్ కేర్, మై యూసేజ్ అండ్ ఎనర్జీ క్యాలిక్యులేటర్ అనేది ఈ విధంగా మనకి చూస్తుంది. మొదటగా వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ ఎంటర్ 13 డిజిట్ సర్వీస్ నెంబర్, మన కరెంట్ బిల్ మీద ఏదైతే సర్వీస్ నెంబర్ ఉంటుందో ఆ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేద్దాము. సో ఎంటర్ చేసిన తర్వాత ఆ సర్వీస్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ సర్వీస్ నెంబర్ అనేది బిల్ పేమెంట్ చేయడానికి యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నానండి, అందుకే మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను. సో మొబైల్ లింకింగ్, ఎవరైనా సరే పాత నెంబర్ ఉంది, కొత్తగా ఏదైనా నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో ఆల్రెడీ నేను లింక్ చేస్తున్నాను కాబట్టి నేమ్ చూపిస్తుందండి. సో ఇక్కడ సేమ్ నా సర్వీస్ నెంబరు అదేవిధంగా నా మొబైల్ నెంబర్ నేను అప్డేట్ అనేది టైప్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తే అప్డేషన్ అనేది మనకి అయిపోతుందండి. సో చూడండి, ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి అప్డేట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో ఆల్రెడీ నేను అప్డేట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వన్ కన్జంప్షన్. ఈ కన్జంప్షన్ వచ్చేసరికి మనం ఎంత యూస్ చేస్తున్నాము అనేది మొబైల్ నెంబర్ మనం లింక్ చేసిన నెంబర్ని ఎంటర్ చేస్తే మనకి చూపిస్తుందండి. సో ఈ విధంగా మనకి ఎన్ని యూనిట్స్ అనేది మనం కన్జంప్షన్ చేసామనేది మనకి చూపిస్తుందండి. సో ఇది ఎనర్జీ కన్జంప్షన్. సో నెక్స్ట్ వన్ కస్టమర్ కేర్ సపోర్ట్ అండి. సో ఏదైనా బిల్ మనకి పేమెంట్లో ప్రాబ్లం ఉన్నా సో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. స్పందన స్టేటస్ అని అడుగుతున్నారు, ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు, యూజ్ఫుల్ లింక్స్ మీద ఉన్నాయి. సో ప్రతిదానికి మనం క్లిక్ చేసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ కంప్లైంట్ చూస్తే సో నాకు దీని మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను కంప్లైంట్ అనేది మన అడ్రస్, డోర్ నెంబరు, ఆప్షనల్ ల్యాండ్ మార్కు, కంప్లైంట్ టైప్, మీటర్ రిలేటెడా, బిల్లింగ్ రిలేటెడా, సప్లై రిలేటెడా, ఇన్సిడెంటా, వోల్టేజ్ రిలేటెడా, సో ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో దాన్ని చేసి రిమార్క్స్ని ఎంటర్ చేస్తే మనకి మన కంప్లైంట్ అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఆ కంప్లైంట్కి సొల్యూషన్ అనేది వాళ్ళు మనకి క్లియర్ చేస్తారు. సో అదేవిధంగా స్పందన స్టేటస్, మనకు రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన ప్రాబ్లంకి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది అంటే ఏం పరిష్కారం చేశారనేది మనకి అక్కడ డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా కంప్లైంట్ స్టేటస్, ఫీడ్బ్యాక్, మనం ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా సేమ్ ఫీడ్బ్యాక్ అనేది మనం చేయొచ్చు అండి, కామెంట్ చేసి చేయొచ్చు. అదేవిధంగా యూజ్ఫుల్ లింక్ వచ్చేసరికి సో డిఫరెంట్ మనకి పవర్ సప్లైస్ ఉన్నాయి కాబట్టి APSPDCL అని, ADEPDCL అని, AP ట్రాన్స్కో అండి, AP జెన్కో, ఇలా మినిస్ట్రీ ఆఫ్ పవర్, AP ఆన్లైన్, డిఫరెంట్ సైట్, మీ సేవా సెంటర్స్ కూడా సైట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో మనకి ఏదైనా సైట్ అవసరమైతే వాటిని కూడా మనం ఈ యాప్ ద్వారా డైరెక్ట్ క్లిక్ చేసి మనం చూడొచ్చండి. అదేవిధంగా సప్లై డీటెయిల్స్ సంబంధించి సో నేను ఆ సప్లై ఉంది కాబట్టి నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో మనకి ఏదైతే అవసరమో అది చేసుకుందాం. మై యూసేజ్, సో ఈ మై యూసేజ్లో మనం ఎంత యూస్ చేసామో మన సర్వీస్ నెంబర్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుందండి. సో నా ప్రీవియస్ అది LT1 కేటగిరీ అండి. సో ప్రీవియస్ రీడింగ్ వచ్చి 9523 kWh, అది ప్రీవియస్ బిల్ డేట్ 3rd జూలైకి మనకి ఉందండి. అదేవిధంగా టారిఫ్ నెంబర్, ఇది మనకి సర్వీస్ ఇంకా అప్డేట్ అయినట్లేదు.
తర్వాత చూద్దామండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఈ వీడియో మెయిన్ వచ్చేసరికి మనకి బిల్ పే ఎలా చేయాలో మనం చూద్దాం. ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్లో ఉన్న బిల్ పేని కనుక క్లిక్ చేసినట్లయితే సో మన సర్వీస్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్తో మనకి పేరు అనేది చూపిస్తుంది. సో దాని కానీ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి నా బిల్ నెంబరు, పేరు, సో కేటగిరీ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ, బిల్ డేట్ ఎప్పుడు జనరేట్ అయింది, టోటల్ను బిల్ అమౌంట్ ఎంత పే చేయాలనేది ఉంది. సో బిల్ డ్యూ డేట్ వచ్చేసరికి 18 జూలై 2024. మనం బిల్ కానీ కట్టకపోతే ఇప్పుడు డిస్కనెక్షన్ అవుతుందంటే 3 ఆగస్ట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. పేమెంట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నా సర్వీస్ నెంబరు, మొబైల్ నెంబరు, నేను పే చేయాల్సిన అమౌంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు పే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి చూస్ ది బిల్ పేమెంట్ గేట్ అడుగుతుందండి. బిల్ డెస్క్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేయండి. నెట్ బ్యాంకింగ్ వచ్చేసరికి 2.50 పర్ ట్రాన్సాక్షన్. డెబిట్ కార్డ్స్కి వచ్చేసరికి 90% ఆఫ్ ది బిల్ అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్ ఆప్షన్స్లో 1% ఆఫ్ ది బిల్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా భారత్ క్యూఆర్లో 0.85% అనేది బిల్ అమౌంట్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకి డెబిట్ అవుతుందండి. సో రూపే డెబిట్ కార్డ్స్ నిల్ అండి, యూపీఐ నిల్ అండి. సో ఈ మ్యాక్సిమం యూపీఐ ద్వారా అంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్ యాప్ ద్వారా బిల్ పేమెంట్ అనేది చేస్తాం. ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం, డైరెక్ట్ ప్రైవేట్ యాప్స్ ద్వారా మనం పేమెంట్ అనేది చేసేవాళ్ళం. సో అందుకోసంగా గవర్నమెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఆ యాప్ అని మనం ఇన్స్టాల్ చేసి దాని ద్వారా మనం అదర్ ఆప్షన్స్లో మనం పే చేయొచ్చు. సో ఇక్కడ లోడ్ అయిందండి. సో త్రూ యూపీఐ ఒకటి, అదేవిధంగా అదర్ పేమెంట్ మెథడ్స్లో మనం చేయొచ్చు. యూపీఐ అనేది జనరల్గా మీకు తెలిసిందే, మన యూపీఐ ఐడి కానీ ఇచ్చినట్లయితే చేస్తుంది. సో నెక్స్ట్ అదర్ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసరికి క్లిక్ చేసామండి. సో యువర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఏదైనా క్యాష్ కార్డ్స్ కానీ వ్యాలెట్ కానీ ఉన్నట్లయితే వ్యాలెట్తో చేయొచ్చు, క్యూఆర్, యూపీఐ, జీపే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీపే ఉందండి, నేను జీపే ద్వారా పే చేయాలంటే మన జీపే ఐడి ఎంటర్ చేసి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ అని కొట్టినట్లయితే మనకి పేమెంట్కి వెళ్తుంది. ఆ పేమెంట్ ప్రకారం మనం అది మన యూపీఐ ఐడి కానీ కొట్టామంటే ఎంటర్ చేస్తే మనకి నెక్స్ట్ మేక్ పేమెంట్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే మనం పే చేయాల్సిన అమౌంట్ ప్లస్ జీపేకి డైరెక్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి యాజ్ యూజువల్ మనకు తెలిసిందే జీపేలో ఎలా మనం పే చేస్తామో మన సీక్రెట్ పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో లేదా జీపేకి మనం లింక్ చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఎంటర్ చేసి అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా మళ్ళీ కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను బిల్ పే చేయట్లేదండి. సో మీకు యాప్ యూజర్ అనేది ఎలా చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.